తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీకైనా దేవుడు లేనిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీకైనా దేవుడు లేనిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. యేసయ్యానికి స్తోత్రమని ప్రతి వారు చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తాం. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచినవాడతడు, నీటిపై టీవిగా నడిచినవాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీటైనా దేవుడు లేనిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీటైనా దేవుడు లేనిలలో. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైనా నీటైనా దేవుడు లేనిలలో. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైనా నీకైనా దేవుడు లేనిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు.
నీ తేజస్సునందు వసించుదేవా. You're so close to us, Lord. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడవు సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ఆరాధనా. మన చేతులన్నీ ఆయన వైపు చాపి ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఇంకొంచెం బిగ్గరగా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా అద్భుతమైన ఆరాధనలో మనం పాలుపంపులు పొందే భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మీరందరూ బాగున్నారు కదా? ప్రతినిత్యం మీరు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, నిశ్చయంగా వాక్యం ద్వారా మీరు బలపడాలని, ప్రతి ఉదయకాలం ప్రార్థనా పోరాటం ద్వారా మీరు దీవించబడాలని నేను కోరుతున్నాను. అనేక మంది సేవకులు ఈ ప్రార్థనా పోరాటాన్ని చూచి వారు వాక్యాన్ని నేర్చుకుని వారి సంఘాల్లో బోధించటం అనేది వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది విశ్వాసులు ఆధ్యాత్మికంగా బలం పొందుతున్నారు. ప్రతిరోజు కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థనా పోరాటాన్ని చూచిన తర్వాతే వారి పనులు చేసుకుంటూ ఉన్నారు. మరి ఇంత చక్కటి ఈ కార్యక్రమాన్ని మీ దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నటువంటి కారణం చేత దీన్ని చులకనగా చూడకుండా దీన్ని విలువైనదిగా ఎంచవలెనని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. నిశ్చయంగా ఈ కార్యక్రమం కొరకు దీన్ని ఎడిట్ చేస్తూ, షూట్ చేస్తూ, రికార్డ్ చేస్తూ, దీని కొరకు వాక్యాలు టైప్ చేస్తూ, అలాగే డిజైన్ చేస్తూ చాలా చక్కగా పనిచేస్తున్న బిడ్డలందరినీ ప్రభు దీవించాలని నేను మనసారా కోరుతున్నాను. ప్రియులారా, కోవిడ్ మహమ్మారి విస్తరించి ప్రజలను వెంటాడుతూ భయానకమైన పరిస్థితుల్లోకి నెట్టివేసి ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ప్రాణవాయువు దొరక్క పరుగులెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలో దిక్కుతోచక సేవకుడైన నేను
ఏ విధంగా ప్రజలను పరామర్శించటానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక ఉన్నటువంటి ఆ తరుణములో దేవుడిచ్చిన మహత్తరమైన ఏర్పాటే ప్రార్థనా పోరాటం. ఈ ప్రార్థనా పోరాటం ప్రారంభించి దీన్ని కొనసాగించటానికి దేవుడు దయ చూపిస్తున్నాడు. దీని వెనక దేవుని హస్తం ఉంది. దేవుని దాసుడుగా నేను ఇది మీ దగ్గరకు రావాలని కోరుతున్నా. నేను ఏదో ప్రతిరోజు యూట్యూబ్లో కనబడాలనో ఫేస్బుక్లో కనబడాలనో ఈ కార్యక్రమం చేయట్లేదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది మీ క్షేమం కొరకు, మీ ఆశీర్వాదం కొరకు తీసుకుని రాబడుతున్న దివ్యమైన వాక్యం. దీన్ని ప్రభు ఇచ్చాడని నమ్మి నిశ్చయంగా దీని కొరకు మీరందరూ కూడా భారంగా ప్రార్థన చేయాలని, దీన్ని ఇంకా మరింత అద్భుతంగా మీ దగ్గరికి తీసుకుని రావడానికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నా. నిశ్చయంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీ దగ్గర తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్న అందరినీ ప్రభు దీవించాలని నేను కోరుతున్నా. వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అంత మాత్రమే కాకుండా డివైన్ స్ట్రాటజీ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. చూడండి, దైవిక వ్యూహములు, డివైన్ స్ట్రాటజీస్ అనేటటువంటి యొక్క అంశాన్ని గురించి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. దైవిక వ్యూహములు. దీంట్లో గత దినాన్న దేవుని బిడ్డలారా మనము డివైన్ స్ట్రాటజీలో మొదటిది మనం చూసాం. గాడ్స్ రూట్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద షార్టెస్ట్. దేవుని మార్గం ఎప్పుడూ కూడా దగ్గర కానే కాదు, అది లాంగ్ వే. ఆ లాంగ్ వేలో ఏముంది అంటే ఈరోజు రెండో విషయం మనం ధ్యానం చేద్దాం. ద విల్డర్నెస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. డివైన్ స్ట్రాటజీలో అరణ్యము సిద్ధపడే స్థలము. ద విల్డర్నెస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ బ్రింగింగ్ హిస్ పీపుల్ టు ద విల్డర్నెస్. దేవుడే తన ప్రజలను ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే అరణ్యములోనికి తీసుకుని వస్తున్నాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 18వ వచనంలో, అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చారు. ఎక్సడస్ చాప్టర్ 13 verse 18. So God led the people around by the desert road toward the Red Sea. The Israelites went up out of Egypt ready for battle. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే డెజర్ట్ ఈస్ ఏ క్లాస్ రూమ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్. డెజర్ట్ ఈజ్ ఏ క్లాస్ రూమ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. రూపాంతరము చెందటానికి అరణ్యము, ఎడారి అనేది ఒక తరగతి గది లాంటిది. మనం అందరం కూడా అందరి మధ్యలోనే ఉన్నాం, మన చుట్టూ అందరూ ఉన్నారు. కానీ వీఆర్ ఫేసింగ్ డెజర్ట్ ఇన్ అవర్ లైఫ్. వీఆర్ సరౌండెడ్ బై ది పీపుల్, వీఆర్ అమాంగ్ ద పీపుల్, బట్ వీఆర్ ఇన్ ద డెజర్ట్. దెర్ ఇస్ నో వన్ టు టాక్, దెర్ ఇస్ నో వన్ టు కన్సోల్, దెర్ ఇస్ నో వన్ టు అండర్స్టాండ్. మనతో మాట్లాడేవాళ్ళు లేరు, మనల్ని పట్టించుకునేవాళ్ళు లేరు, మనకు చేరువుగా ఉండేవాళ్ళు లేరు. మనందరం బంధువుల మధ్యలోనే ఉన్నాం. మనం ఫంక్షన్ చేస్తే 100 మంది వస్తారు. చిన్న ఫంక్షన్ చేస్తే ఇన్వైట్ చేసిన ప్రతి వాళ్ళు వస్తారు. కానీ స్టిల్ వీఆర్ ఇన్ విల్డర్నెస్. ఇలాంటి ఒంటరితనం, లోన్లీనెస్, డెజర్ట్ ఎక్స్పీరియన్స్. నోబడీ ఈస్ నాట్ దేర్ టు అండర్స్టాండ్ అండ్ ప్రొటెక్ట్ అండ్ టాక్ టు అవర్ హార్ట్స్. మన హృదయాలతో మాట్లాడేవాళ్ళు లేరు, మనల్ని పట్టించుకునేవాళ్ళు లేరు, మనకు ప్రేమగా దగ్గర తీసుకునేవాళ్ళు లేరు, మనల్ని ఆదరించేవాళ్ళు లేరు. ఎందుకంటే డెజర్ట్ ఈజ్ ద లోన్లీ ప్లేస్. డెజర్ట్ ఈజ్ ద ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో ట్రీ. ఒక్క చెట్టు కూడా ఉండదు అక్కడ. నో షాడో, నో హెల్ప్, నో వాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ డ్రై. అంత కూడా ఎండిన స్థితి. ఈ స్థితిలో why God is allowing his people to go through the desert? Because the desert is a classroom for transformation. నువ్వు ఎదిగిన స్థితిలో ఉన్నావు. నీ కుటుంబంలో ఒక భార్యగా నీవు అరణ్యములో ఉండుండొచ్చు. ఒక హస్బెండ్గా యూ మైట్ బీ ఎక్స్పీరియన్సింగ్ డెజర్ట్ ఎక్స్పీరియన్స్. ఈ డెజర్ట్ ఎక్స్పీరియన్స్ అనేది నీ జీవితంలో ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినా
అది మేలుకరమైనదే. ఒంటరిగా నువ్వు ఏడుస్తున్నావా, కన్నీళ్లు కారుస్తున్నావా, ఎవరూ చూడకుండానే నీ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయా? ఆర్ యు లిటరల్లీ క్రైయింగ్? వెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ యూ మే బీ క్రైయింగ్. నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు వెయిట్ చేస్తున్నావు. నీ భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తుంటే నీకు దుఃఖం కలుగుతుంది. ఇఫ్ యూ థింక్ అబౌట్ యువర్ పాస్ట్ యూ హేట్ యువర్ సెల్ఫ్. నీ గతాన్ని చూసి నిన్ను నీవే అసహించుకుంటున్నావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, డెజర్ట్లో ఎవరైనా విడిచిపెట్టచ్చు. ఇఫ్ యూ డిపెండ్ అపాన్ గాడ్ ఇన్ ద డెజర్ట్ యూ విల్ గోయింగ్ టు హ్యావ్ ఎ మన్నా. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డావో దేవుడు నీకు మన్నా ఇస్తాడు. గాడ్ విల్ గోయింగ్ టు ప్రొవైడ్ వాటర్. మన్నా యేసు క్రీస్తు ప్రభువారు అనుగ్రహించే జీవాహారానికి గుర్తుగా ఉంది. వాటర్ యేసు ప్రభువారు అనుగ్రహించే వాక్యానికి గుర్తుగా ఉంది. మన్నా యేసు ప్రభువారే, వాటర్ యేసు ప్రభువారి మాట, అలాగే గైడెన్స్ ఆయన నడిపింపు, పరిశుద్ధాత్మ శక్తి. ఇవి నీ ఆకలిని తీర్చి నిన్ను సేద తీర్చేటట్టు చేసి నిన్ను సరైన రీతిలో నడిపించేవిగా ఇవి నీకు కనబడుతున్నాయి. నీవు ఒక దేశంగా మార్చబడక మునుపు, బిఫోర్ యూ ఫార్మ్డ్ ఇంటూ ఏ నేషన్, ఒక దేశంగా ఇశ్రాయేలు ఆవిర్భవించబడక మునుపు దేవుని మహత్తరమైన శక్తిని చూచి, దేవుని బలాన్ని చూచి అరణ్యములో, ఎస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫాన్ బట్ గాడ్ ఈస్ ప్రొవైడింగ్ మన్నా, ప్రొవైడింగ్ వాటర్, ప్రొవైడింగ్ హిస్ గైడెన్స్. మన్నా యేసయ్యకు సూచనగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, వాటర్ వాక్యానికి సూచనగా కనిపిస్తుంది. గైడెన్స్ పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా కనిపిస్తుంది. ఇలా నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, నిన్ను తీసుకుని వెళతా ఉన్నటువంటి సమయంలో యూ విల్ గోయింగ్ టు విట్నెస్ గాడ్స్ పవర్. గాడ్ పార్టెడ్ రెడ్ సీ, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, సీనాయి దగ్గరికి నడిపించాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, యువర్ విల్డర్నెస్ సీజన్ మే ఫీల్ డ్రై. నీవు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ విల్డర్నెస్ సీజన్ అనేది ఎండిన స్థితిలో నీకు కనబడచ్చు. బట్ దిస్ ఫర్టైల్ గ్రౌండ్, బట్ దిస్ ఈస్ ఎ ఫర్టైల్ గ్రౌండ్ ఫర్ ఎ ఫెయిత్. విశ్వాసానికి ఈ విల్డర్నెస్ అనేటటువంటిది ఒక ఫలభరితమైన, ఒక అద్భుతమైనటువంటి స్థలంగా అది నీకు కనబడుతూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, డోంట్ డిస్పైజ్ ద సీజన్ ఆఫ్ ప్రిపరేషన్. ఈ సిద్ధపాటు అనేటటువంటి సమయాన్ని నువ్వేం చేయొద్దంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని తృణీకరించవద్దు. గాడ్ ఈజ్ ద వన్ హూ ఈస్ ప్రిపేరింగ్ యూ డ్యూరింగ్ ద విల్డర్నెస్. దేవుని బిడ్డలారా, ఇట్స్ వేర్ ద ఐడెంటిటీ ఈజ్ ఫోర్జ్డ్. ఇదే స్థలములో ఏం చేయబడుతుందంటే, మన ఐడెంటిటీ అనేది రెండు రకాలుగా మారిపోద్ది. ఒకటి, నువ్వు లోకంతోనైనా నీవు గుర్తింపు పొందొచ్చు, లేదా జీవము గల దేవునితోనైనా నీవు గుర్తింపు పొందొచ్చు. దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఈ చక్కటి సిద్ధపాటును బట్టి దేవునితో మనం గుర్తింపు పొందిన వారమై మనం ఈ యొక్క అరణ్య ప్రదేశములో సాగిపోవాలి. ఈ అరణ్యములో, ఈ కష్ట సమయాల్లో, ఇరుకు ఇబ్బందులు మనకు ఎదురైనటువంటి వేళల్లో, దేవా నీ అందు విశ్వాసం ఉంచడానికి సాయం చేయి. నీ శక్తిని అర్థం చేసుకోవడానికి సాయం చేయి. మన్నాను పొందడానికి సాయం చేయి. నీ వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేయి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడి సిద్ధపడడానికి సాయం చేయి అని మనం కోరుకుంటే, ఈ అనుభవాన్ని ఆశీర్వాదకరంగా మార్చి తీర్చి మనల్ని నడిపించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దయచేసి తలలు వంచి ప్రార్థన చేసుకోవడానికి ముందు, మీరు ఒకవేళ ఈ పరిస్థితుల గుండా మీరు ప్రయాణం చేస్తున్నారా? ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది? వై దిస్ ఇస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం? ఎందుకు ఇంత టైం పడుతుంది అని ఒకవేళ ఆందోళన చెందుతున్నారా? డోంట్ వరీ, ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని రూపాంతరపరుస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మీ జీవితాన్ని సాక్ష్యంగా మారుస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవ, ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నడిపించావు. యేసు క్రీస్తు ప్రభువారు ఉపవాసమున్న తర్వాత అరణ్యములోకి ఆయన తీసుకుని వెళ్ళారు. అలాగే మా జీవితంలో కూడా ఈ అరణ్యము గుండా మమ్మల్ని తీసుకుని వెళుతున్నారు. ఈ అరణ్య మార్గములో షోలమెత్తి నీ మీద, ప్రియుడి మీద ఆనుకున్నట్టుగా
మేము కూడా నీ మీద ఆనుకోవడానికి సహాయం చేయి. ఇశ్రాయేలు ప్రజలు నీ వైపు చూచినట్లుగా ప్రతి ఉదయం మేము నీ వైపు చూడడానికి సహాయం చేయి. ఈ యొక్క డెసర్ట్ ఎక్స్పీరియన్స్లో, ఈ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్లో మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. మాకు అండగా ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. నీ ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నందుకు వందనాలు. నీ అడుగు జాడల్లో నడుచుటకు మా రూపాంతరానికి ఈ అరణ్య యాత్ర, ఈ అరణ్య అనుభవం మేలుకరంగా, దీవెనకరంగా మార్చి మేము నీ అడుగు జాడల్లో నడుచుటకు, నీకు ప్రియంగా బ్రతుకుటకు మా అందరికీ కృప అనుగ్రహించమని. నా ప్రియ సహోదరి సహోదరులు ఈ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారు. దేవా, నీ కొరకు సిద్ధపరచండి తండ్రి. నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. నీ మహిమార్థమై మమ్మల్ని సిద్ధపరిచి నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.